నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. రండి. ఏమిటి కార్యక్రమం అప్పుడు మొదలు పెట్టేశారే? కిషోర్ బాబు గారు మీ గురించి ఎదురు చూస్తున్నారే, కలిసారా? ఐసి ఆయన ఏం చేసిన విశేషమే, బ్రహ్మాండమైన పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు. తీసుకోండి. కావాలంటే ఆయన 4 పేపర్లు పెట్టి నృత్యం గురించి ఎడబడా రాయించుకున్నారు. అయినా మన అందరినీ విశాల హృదయంతో పిలిపించి ఇవన్నీ చేస్తున్నారంటే మరొక మాట, కుమారి శైలజను వారు పెళ్లి చేసుకుపోతున్నారు. ఈనాటి నృత్య విభావరికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పాత్రికేయులకు, రసహృదయులకు నా నమస్కారం. చిరుత ప్రాయంలోనే కాలికి మువ్వ కట్టి నటరాజ పదపూజలో తరించి అనేక పట్టణాల్లో ప్రదర్శనలిచ్చిన కుమారి శైలజ నేడు మన నగరంలోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇవ్వడం మనం మన నగరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి కళాకారిని సత్కరించి నాట్య మయూరి అని బిరుదునివ్వడం మన పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను. సార్ చెప్పలేండి.
పద విన్యాసంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన నాట్యమయూరి కుమారి శైలజ నృత్య ప్రదర్శన. ద మోస్ట్ ఎక్సైటింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద సిటీ గివెన్ బై కుమారి శైలజ. గొప్ప. చూసావా మరి మా ఊరు వచ్చినందుకు ఎలాంటి రిసెప్షన్, అన్ని పేపర్లోనూ ఎలాంటి రివ్యూలో అభినందనలో. మీ అమ్మగారు కూడా వచ్చి చూస్తుంటే మై డియర్ కిషోర్ యు ఆర్ గ్రేట్ మై బాయ్ అనుండేవారు. మా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శైలజని చిరంజీవి సౌభాగ్యవతుడు కిషోర్ అయినటువంటి నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నాయన అనుండేవారు. అప్పుడు నేను ఎస్ అండి, ఓకే అండి అనుండేవాడిని. నాకేం ఎస్ కాదు, ఓకే కాదు. ఐమ్ సారీ. అరే అరే ఇంతలో ఇదేమిటి? ఏమిటిది? నాట్యశాస్త్రానికి తీరని కళంకమా? నాది కుప్పి గంతులు కప్ప గెంతులునా? నటరాజుకు శిరోభారమా? ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీమోర్. శైలు శైలు ప్లీజ్ ఐ విల్ గెట్ మీ మై టికెట్. హియర్ మీ. నో. ఇలా రాసిన వాడిని చీరేస్తాను. నీ కాళ్ళమే పడి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాను. ఎవడో రాసింది? ఎవడో బాలుట. లేదు మమ్మీ, ఇద్దరం భోజనానికి ఇంటికి Come in. రా. అతని కోసం ఏమిటయ్యా? ఎదురు చూస్తున్నాం. ఏమిటి రాతలు? ఒంటి మీద తెలుగు ఉండే రాసావా? ఓ ఇతనేనా? ఎరా ఇడియట్, చేతిలో పెన్ను కాగితం ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అసలు అసలు కిషోర్ బాబు గారంటే ఎవరనుకున్నావు? మన ఆడిటర్ గారు అబ్బాయి. ఎవరో ఏమిటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా రాస్తావా? బుద్ధి లేదు. అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయడానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమన్నా భరతమునివా? మర్యాదగా శైలజ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ లేదా నీ కాళ్ళు చేతులు విరిచవతల పారేస్తాను, జాగ్రత్త. ఎక్కడికి? ఎక్కడ కూర్చుంటావరా ఇడియట్? గో అండ్ అపాలజైజ్ టు హర్. ఈ చరణం నిన్న ఎలా అభినయించా? యూ బాలు, Come on, dance. ఏమ్మా కాదా? పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతోన. ఇది శాస్త్రీయ నృత్యమా? ఏ కదా? ఏ సాంప్రదాయం? ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి భరతనాట్యం అంటే ఇది. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు
దిస్ ఇస్ కథక్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై కథకళి యథో హస్తస్తతో దృష్టి, యథో దృష్టిస్తతో మనః, యథో మనస్తతో భావః, యథో భావోస్తతో రసః. దృష్టి, మనసు, భావము చేసే కళల మీదే లగ్నమై ఉంటాడు. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి ప్రేక్షకుల మీద, మనసు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, ధ్యాస అందుకోపోయే బిరుదుల మీద. నాట్యమయూరి. ఏమన్నా బాస్టర్డా? నమస్తే సార్.